ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది అడుగుతున్నారు డైలీ వ్లాగ్స్ షేర్ చేయండి అని. వీలైతే షేర్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఇంట్రెస్టింగ్గా మీకు చెప్పడానికి కానీ చూపించడానికి కానీ ఏమీ ఉండట్లేదు. అంటే ఏదైనా కొత్త విషయం మీరు కూడా తెలుసుకోవాలి కదా, నేనేమైనా వ్లాగ్ షేర్ చేసినా కూడా. సో అలా ఏదైనా కొత్తగా మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు ఒక విషయం మీ అందరితో చెప్పాలని ఇలా చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ట్రై చేస్తాను వ్లాగ్స్ ఇంకా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అండి. నాకు యాక్చువల్గా వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కూడా మన వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. మంచి మంచివి టిప్స్ అవి చెప్తుంటారు. దానా గారు మీరు వ్లాగ్స్ షేర్ చేయొచ్చు కదా అంటారు. బట్ చూస్తాను షేర్ చేయడానికి తప్పకుండా. అండ్ ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని అక్కడ మాకు బాల్కనీలో తులసమ్మ ఉంటుంది. తులసమ్మ అండ్ అలాగే మారేడు దళం చెట్టుని అయితే ఈ మధ్య పెంచుకుంటున్నాను. సరదాగా వేశాను, బట్ అంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా మారేడు చెట్టు వస్తుంటే రోజు మార్నింగ్ చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాను. మంచిగా హెల్దీగా పెరుగుతుంది. యాక్చువల్గా తులసమ్మ దగ్గర మారేడు చెట్టు కూడా ఉంటే మంచిదంట. సో అలా దండం పెట్టుకొని ఆ తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత పువ్వులు అండ్ అలాగే కొంచెం తులసిని అయితే కోసుకున్నాను అనమాట. ఎందుకంటే రోజు ఏకాదశి కదా, సో ఏకాదశి పూజకి స్వామికి సమర్పించడానికి అని చెప్పేసి తులసిని అయితే మేడ మీద ఉన్న తులసిని అయితే కోసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి గౌరమ్మను కూడా తీసి కొంచెం శుభ్రం చేద్దామని చెప్పేసి గౌరమ్మను కూడా తీస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది గౌరమ్మను కూడా శుభ్రం చేసి. చక్కగా ఈరోజు ఏకాదశి కదా, శుభ్రం చేసుకొని గౌరమ్మకు కూడా పూజ చేసుకొని స్వామికి కూడా పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి గౌరమ్మను కూడా క్లీన్ చేసుకోవడానికి తీసేసుకున్నాను అనమాట. అండ్ దీపం అన్నీ కూడా పెట్టుకునే ముందు ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే మేము బయటకు వెళ్ళే పని కూడా ఉంది కదా, సో ఈలోపు ఇదంతా కూడా అయిపోయినట్లు ఉంటుందని చెప్పేసి ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గౌరమ్మ సెట్ వచ్చేసి మన స్టోర్లో ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. నెంబర్ని నేను డిస్ప్లే మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది సిమెంట్తోనో దేంతో తయారు చేసింది కాదు, ప్యూర్ రాక్ అనమాట. మనకు రాయితో తయారు చేసిన గౌరమ్మ సెట్ చాలా బాగుంది. నేను పూర్తిగా ఇలా పసుపు రాయకుండా కొంచెంగా రాసుకొని చక్కగా అలంకరించుకుంటున్నాను అనమాట. అండ్ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే జూన్ 27వ తేదీ శనివారం శని త్రయోదశి అండి. చాలా మంచి రోజు, చాలా విశేషమైన రోజు. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ డిఎమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇంట్లో ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నాయని, అండ్ ఇంట్లో కూడా పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్లుగా తిరుగుతున్నారు అన్నట్టు. అంటే పిల్లలు అంటే యంగ్స్టర్స్ 16 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుతున్నారని, ఇలా మా కూతురికి అల్లుడికి ఇలా సఖ్యతగా లేదని, ఇలా చాలా విషయాలు అందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి విషయం అని చెప్తానండి. అంటే జూన్ 27వ తేదీ ఏదైతే ఉందో ఇది ఒక మంచి విషయం, మంచి రోజు అని కూడా నేను చెప్తాను. ఎవ్వరూ వదులుకోకండి ఈ రోజునైతే. ఇది శని త్రయోదశి కదా, సో ఆ రోజు వెళ్ళి మనం అక్కడ నవగ్రహాలకి చక్కగా తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. మన చేతులతో చేసుకున్నా లేదా అక్కడ అయ్యవారి చేతులతో చేయించినా కూడా చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చేయవలసింది నందీశ్వరునికి అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి. శివాలయంకి వెళ్ళి నందీశ్వరునికి మాస శివరాత్రి రోజు కానీ ఇలా మనకి ఎప్పుడైనా శని త్రయోదశి ఉంటుంది కదా, ఆ రోజు కానీ నందీశ్వరునికి అభిషేకం చేయిస్తే ఎన్నో సమస్యల నుంచి మనం దూరం అవ్వచ్చు. జాబ్స్ కోసం సర్చ్ చేసే వాళ్ళకైనా, బాగా చదువుకోవాలి పిల్లలన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నా, ఇలాంటిది ఏదైనా కూడా మీకు ఉంది సమస్య అనుకుంటే కనుక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా ఉంది అనుకుంటే మాత్రం మీరు నందీశ్వరునికి అభిషేకం చేయండి. చాలా మంచిదన్నమాట. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే కొంచెం లేట్ అయినా షేర్ చేసుకుంటున్నాను. నందీశ్వరునికి కూడా ప్రదోష సమయంలోని మనం అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి. రోజంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకవేళ అభిషేకం చేసుకోలేకపోయినా కూడా
అట్లీస్ట్ శివాలయానికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని నందీశ్వరుని కూడా దర్శనం చేసుకొని వస్తే ఎన్నో సమస్యలు ఉండి మనం దూరం అవుతాము. ఇది నిజంగా నిజం. పూర్తిగా నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది మీరే చూస్తారు. సో అందుకు ఈ ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలని చెప్పి ఈ చిన్న బిట్స్ని యాడ్ చేసుకుంటూ మీ అందరితో చెప్తున్నాను అనమాట. ఇక నుండి వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తానండి, కానీ ఇంట్రెస్టింగ్ ఉంది, మీ అందరికీ చెప్పడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. నాకు కూడా చాలా ఇష్టం మీ అందరితో ఇలా అన్నీ చెప్పుకోవాలని, కానీ ఖాళీ ఉండక నేను ఏమీ కూడా చేయలేకపోతున్నాను. ఇంకేం కాదు. సో మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల దగ్గర చక్కగా తైలాభిషేకం చేయించుకోండి, చాలా చాలా మంచిది. అండ్ ఈ మంత్లోని లాస్ట్ అమెజాన్ వీడియో అనమాట. సో తప్పదు, నెలకు ఒక 4 వీడియోస్ లాగా మీకు ఇస్తూ ఉంటాను. సో ఇక్కడితోనే స్కిప్ చేసేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదంటే కంటిన్యూ చేయాలనుకుంటే చూడొచ్చు. ప్రజెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుంది. సో చాలా ప్రోడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి మీకు తీసుకోవాలనుకుంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే, లేకపోతే లేదు. కానీ చాలా ప్రోడక్ట్స్ మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. మనం ఏదైనా స్కిన్ కేర్ కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. అండ్ ఎవరికైనా మంచి పర్ఫ్యూమ్ యూజ్ చేయాలని అనుకుంటే కనుక బెల్లా విటా అనేది పర్ఫ్యూమ్ యూజ్ చేయండి. మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా ఉంటుంది. బెల్లా విటా ఉమెన్ అండ్ అలాగే బెల్లా విటా మెన్ అని ఉంటుంది. ఇది యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్ చాలామంది యూజ్ చేస్తారు. అండ్ చాలామంది పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ ఇచ్చుకోరు. అది లాజిక్ ఏంటో నాకు తెలియదు కానీ, బట్ గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. నిజంగా బెల్లా విటా యొక్క ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయి చాలా బాగుంటాయి. సో ఒకటి వచ్చేసి మనకి రోజ్ ఉంటుంది, రోజ్ ఫ్లేవర్ లాగా, ఒకటి గ్లామ్ అండ్ ఇంకోటి డేట్ అండ్ ఇంకోటి వచ్చేసి సెనోరిటా. అన్నిటికంటే నాకు సెనోరిటా డేట్ చాలా నచ్చుతాయి. ఈ రెండు కూడా, మిగిలినవి కూడా చాలా బాగుంటాయి. ఈ రెండు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న బాటిల్ అనుకోకండి, ఒకటి ఈజీగా మనకి 2 months ఈజీగా వస్తుంది అనమాట. అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకి అయితే 1 month వస్తుంది. సో నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి 2 months. నేను ఏది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అండరామ్ బాడీ రోల్ ఆన్ అండ్ అలాగే పర్ఫ్యూము ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ అత్తరు కూడా ఖచ్చితంగా వాడతానండి. అత్తరు దైవాకర్షణ శక్తిని పెంచుతుంది అండ్ అలాగే ధనాకర్షణ శక్తిని కూడా పెంచుతుంది. అందుకే నేను అత్తరు కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అది కూడా జవ్వాది యూజ్ చేస్తాను ఎక్కువ శాతం. ఈసారి దాని గురించి చెప్తాను మీ అందరికీ, ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి గార్నియర్ నుండి మిసెలర్ క్లెన్జింగ్ వాటర్. ఇది మెయిన్గా ఎవరైతే డాన్సర్స్ ఉంటారో, క్లాసికల్ డాన్సర్స్ వాళ్ళు, అండ్ ఎవరైతే రెగ్యులర్గా మేకప్ చేసుకునే ఫీల్డ్లో ఉంటారో, అంటే లైక్ ఏదైనా షాపింగ్ మాల్స్లో చేసిన వాళ్ళు, ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేస్ క్లీనింగ్కి ఈ మిసెల్లర్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఓన్లీ కళ్ళకి కాటుకు పెట్టుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాను. చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది. అసలు ఫేస్ మీద ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా చాలా బాగుంటుంది అనమాట. సో అది గార్నియర్ మిసెల్లర్ వాటర్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మినిమలిస్ట్ ఫేస్ పీలింగ్ సీరం అండి. ఇది నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను. చాలామంది మంచి రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజెస్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు అండ్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ ఊరికే తెల్లగా వచ్చేస్తామని కాదు, మన స్కిన్ కలర్ మనకు ఉంటుంది, మన టోన్ అనేది ట్యాన్ ఎక్కువ పట్టేసినప్పుడు ఆ పీలింగ్ సీరం అనేది యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ప్లమ్ ఫేస్ సీరం కూడా తీసుకున్నాను. ఇంతకుముందు నేను చిన్నది వాడాను, అదే అరౌండ్ 350 రూపీస్ అండ్ పెద్దదైతే 690 రూపీస్ 670 రూపీస్ ఎంతో అనమాట. బట్ తీసుకున్నాను ఎందుకంటే ఎలాగో ఆఫర్ ఉంది. అండ్ దట్టు ఏంటంటే ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్, వాళ్ళకైతే ఇంకా తక్కువ పడతాయండి. నేను కంపేర్ చేసుకొని చూశాను. దట్టు ఇంకొకటి ఏంటంటే ఐఫోన్లో ఒక ప్రైస్ కనిపిస్తుంది, ఆండ్రాయిడ్లో ఇంకో ప్రైస్ కనిపిస్తుంది. రీసెంట్గా మా మేనల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చరణ్ వాడి ఇంటికి వచ్చినాడు. వాడి మొబైల్లో నా మొబైల్లో పక్కన పెట్టుకొని చూసుకుంటే నా మొబైల్లో చాలా ఎక్కువ కాస్ట్ కనిపిస్తుంది. ప్రైమ్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా తన మొబైల్లో చాలా తక్కువ కాస్ట్ చూపిస్తుంది. సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే అయితే ల్యాప్టాప్లోనో అంటే వెబ్సైట్లోనో లేదా ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్ చేసుకోండి. అది నిజంగా నిజం. ఇంతకుముందు ట్రెండ్ అయింది కానీ అది అబద్ధం అనుకున్నాను, కానీ అది నిజంగా నిజం. సో చూడండి. అండ్ తర్వాత కెమిస్టెడ్ ప్లే నుండి ఒక ఫేస్ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా తీసుకున్నాను. సో టోటల్గా ఇవి తీసుకున్నాను.